It's in the air. It's India who win the T20 World Cup after 17 years. The drought is over. An ICC tournament after 13. టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచి నెల రోజులు గడవకుండానే జట్టులో అనేక అనూహ్య ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడం ఇందులో ఒకటి కాగా, హార్దిక్ను పక్కన పెట్టి టీ20లో సూర్యకుమార్ను సారథిగా ఎంచుకోవడం మరొకటి. ఇటు వైట్ బాల్ క్రికెట్లో కొత్త తరానికి పెద్దపీట వేయడం కూడా అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రధాన కోచ్ సీట్లో కూర్చోగానే గౌతీ తన మార్కు చూపించాడని కొంతమంది అంటుంటే, సీనియర్లను పక్కకు నెట్టి వివాదాలకు ఆజ్యం పోస్తున్నాడని మరికొందరు విమర్శిస్తున్నారు. నిఖార్సైన విశ్లేషకులు మాత్రం జట్టు పరిణామ క్రమానికి గంభీర్ మార్కు ఎంపిక ప్రక్రియ చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ మొత్తాన్ని ఒకే కాటన్ కట్టే సాంప్రదాయానికి గంభీర్ స్వస్తి పలికాడు. హార్సెస్ ఫర్ ద కోర్సెస్ తరహాలో టీ20లకు ఓ జట్టు, వన్డేలకు మరో జట్టును ఎంపిక చేసిన అగార్కర్ గంభీర్ ద్వయం సీనియర్లను నొప్పించకుండా జూనియర్లకు అవకాశం కల్పించడం మెచ్చుకోదగ్గ అంశం. రోహిత్, కోహ్లీ స్థానాలను టీ20లో జైస్వాల్, గిల్తో భర్తీ చేయడం ఇందులో ఒకటి కాగా, అక్షర్ పటేల్ను జడేజా వారసుడిగా ప్రకటించడం మరొకటి. రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ వంటి ప్రతిభావంతులను ఎంపిక చేయడంతో పాటు శివం దూబే, రియాన్ పరాగ్, నితీష్ రెడ్డి వంటి యువ ఆల్రౌండర్లకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. I think they've shown what they can deliver on the big stage, whether it was the T20 World Cup and the 50 over World Cup as well.